హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం చూస్తుంటే ఒక పెద్ద డౌట్ అయితే వస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ లాంటి అగ్రరాజ్యాలు ఏకమై ఇరాన్పై భీకర దాడులు చేస్తున్నాయి. ఎనర్జీ ప్లాంట్లు, సైనిక స్థావరాలు ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి ధ్వంసం చేస్తున్నాయి. అయినా సరే ఇరాన్లో అధికారం మాత్రం మారడం లేదు. అక్కడ ప్రభుత్వం అస్సలు తగ్గడం లేదు. సాధారణంగా ఏదైనా దేశంపై ఇంత పెద్ద ఎత్తున దాడులు జరిగినప్పుడు అక్కడ ప్రజలు తిరగబడతారు లేదా ప్రభుత్వం కుప్పకూలాలి. కానీ ఇరాన్లో ఇది జరగట్లేదు. ఎందుకు? ప్రజల్లో అసంతృప్తి ఉన్నా కూడా వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు రావడం లేదు? దీని వెనుకున్న అసలు కారణాలు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే పక్కాగా లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. ఇరాన్ మొండి ధైర్యం వెనుక తొలి కారణం తమ దేశంపై ఉంచిన కఠినమైన పట్టు. యుద్ధం మొదలైనప్పటి నుంచి అక్కడ అణచివేత వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం ఇంటర్నెట్ను దాదాపు మూసేసింది. దీనివల్ల ప్రజలు ఒక చోట చేరడానికి లేదా సమాచారం పంచుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఎక్కడ చూసినా భారీగా సైన్యం, పోలీసులు, చెక్ పోస్టులు ఉన్నాయి. ఎవరైనా చిన్న నిరసన తెలిపినా వెంటనే అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా విదేశీ మీడియాకు వీడియోలు పంపే వాళ్ళపై నిఘా పెంచారు. అంటే బయటి శత్రువులతో యుద్ధం చేస్తూనే లోపల ప్రజలు తిరగబడకుండా ప్రభుత్వం ఒక ఇనుప కోటనైతే నిర్మించుకుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు జనాలు కూడా తమ ప్రాణాలు కాపాడుకోవడానికే చూస్తారు, కానీ గొడవలకు వెళ్ళరు కదా. రెండోది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. దీన్ని ర్యాలీ అరౌండ్ ది ఫ్లాగ్ ఎఫెక్ట్ అని అంటారు. అంటే దేశం మీద బయట వాళ్ళు దాడి చేసినప్పుడు ప్రజలకు ప్రభుత్వం మీద ఎంత కోపం ఉన్నా తమ దేశం కోసం అందరూ ఒకటవుతారు. ఇరాన్ పాలకులు కూడా దీన్నే వాడుకుంటున్నారు. ఇది కేవలం మా ప్రభుత్వం మీద జరుగుతున్న దాడి కాదు, ఇరాన్ గౌరవం మీద, మన సార్వభౌమాధికారం మీద జరుగుతున్న దాడి అని ప్రజలను నమ్మిస్తున్నారు. ప్రభుత్వ మీడియా కూడా పౌరుల మరణాల గురించి ఎక్కువగా చూపిస్తూ మేము చేస్తున్నది కేవలం ఆత్మరక్షణ మాత్రమే అని ప్రచారం చేస్తుంది. దీనివల్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాస్త దేశాభిమానంగా మారిపోతుంది. మూడోది ఇరాన్ ప్రభుత్వ నిర్మాణం. ఇది కేవలం ఒక వ్యక్తి మీద నడిచే ప్రభుత్వం కాదు. ఇక్కడ అధికారం అనేది మత నాయకులు, సైనికులు మరియు ఆర్థిక సంస్థల మధ్య పంచబడి ఉంటుంది. ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC అనేది చాలా పవర్ఫుల్. ఇది కేవలం సైన్యం మాత్రమే కాదు, దీనికి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో, బిజినెస్ లో లోతైన పట్టుంది. అమెరికా దాడుల్లో కొందరు టాప్ కమాండర్లు చనిపోయినా ఈ సంస్థలు ఆగకుండా పనిచేస్తూనే ఉన్నాయి. సైన్యంలో కానీ భద్రతా వ్యవస్థలో కానీ ఎక్కడా చీలికలు రాలేదు. ఒక ప్రభుత్వం కూలిపోవాలంటే లోపల సైన్యం తిరగబడాలి, కానీ ఇక్కడ అలాంటి సూచనలు ఏమీ లేవు. ఇక నాలుగో కారణం గట్టి నాయకత్వం లేకపోవడం. ప్రజల్లో కోపం ఉంది, కానీ ఆ కోపాన్ని ఒక ఉద్యమంలో మార్చే నాయకుడు లేడు. ఇరాన్ వ్యతిరేక నాయకులు చాలా మంది దేశం బయట ఉన్నారు. లోపల ఉన్న వాళ్ళను ప్రభుత్వం అణచివేసింది. గతంలో ఇరాక్ లేదా లిబియా లాంటి దేశాలను చూస్తే అక్కడ ప్రభుత్వం పడిపోయిన తర్వాత తీవ్రమైన అరాచకం ఏర్పడింది. అది చూసిన ఇరాన్ ప్రజలు కూడా ఈ ప్రభుత్వం పోతే రేపు అంతకంటే ఘోరమైన పరిస్థితి వస్తుందేమో అని భయపడుతున్నారు. అంటే ప్రస్తుత ప్రభుత్వం కంటే మెరుగైన ప్రత్యామ్నాయం ఏది వాళ్ళకి కనిపించట్లేదు. సో ఫ్రెండ్స్, ఇరాన్ మనుగడ సాగించడానికి అనుసరిస్తున్న వ్యూహం ఏంటంటే యుద్ధాన్ని సుదీర్ఘ కాలం పాటు సాగదీయడం, ఎదుటి వాళ్ళను అలసిపోయేలా చేసి తమ అధికారాన్ని కాపాడుకోవడమే వాళ్ళ అసలు టార్గెట్. యుద్ధం అనేది కేవలం బాంబులతోనే కాదు, ఇలాంటి మైండ్ గేమ్స్ కూడా జరుగుతుంటాయి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కాగా లైక్ చేయండి. తద్వారా మన వాయిస్ ప్రపంచానికి వినబడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ని కింద తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.